ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోకి అయితే మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి 50 లైక్స్ అయితే చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మాకు తెలుగు వారే కావాలి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ ఇస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నెలకు జీతం 30,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. వెంటనే అప్లై చేయండి. అలాగే ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. నో అప్లికేషన్ ఫీజు, నో ఎగ్జాము, అలాగే నో ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసుకుంటే మనకి ఇది నెక్స్ట్ వేవ్ కెరీర్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నెక్స్ట్ వేవ్ కెరీర్ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. అలాగే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్, సేల్స్, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇది పూర్తి సమయం ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే ఇది రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి అర్థం అనమాట. అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ. దీని గురించి మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్టెక్ స్టార్టప్లో నెక్స్ట్ వేవ్ ఒకటి అనమాట. అలాగే నెక్స్ట్ వేవ్ తన CCBP 4.0 ప్రోగ్రాములతో మనకి ఇక్కడ వారి విద్యా నేపథ్యాన్ని సంబంధం లేకుండా యువతకు అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులుగా మార్చడం ద్వారా 21వ శతాబ్ద జాబ్ మార్కెట్ను విప్లవాత్మకంగా మారుస్తుంది అనమాట. ఓకేనా? విప్లవాత్మకంగా మారుస్తుంది యూత్నంతా. ఓకేనా? ఇక్కడైతే మనకి నెక్స్ట్ వేవ్ని రాహుల్ అట్లూరి, అమెజాన్, IIT హైదరాబాద్ అనమాట, శశాంక్ రెడ్డి, IIT బాంబే, మరియు అనుపమ పెరెండ్ల, ఖరగ్పూర్ అనమాట. సో స్థాపించారు. ఈ ముగ్గురు కలిసి వీళ్ళైతే మనకి ఈ యొక్క నెక్స్ట్ వేవ్ CCBP 4.0 టెక్నాలజీని మన యొక్క దేశంలోకి తీసుకురావడం జరిగింది. ఫిబ్రవరి 2023లో నెక్స్ట్ వేవ్ ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నేతృత్వంలో 275 కోట్లను సమీకరించిందనమాట. ఈ స్టార్టప్కు ఓవర్సీస్ వెంచర్స్, బెటర్ క్యాపిటల్ మరియు మార్క్స్ ఏంజల్స్తో సహా భారతదేశంలోని కొన్ని యూనికార్న్ల వ్యవస్థాపకులు కూడా మద్దతు ఇస్తున్నారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ వేవ్ NSDCకి అధికారిక భాగస్వామి, నైపుణ్య అభివృద్ధికి అండ్ వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ భారతదేశం మరియు నాసాకం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మన ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన భారతదేశం మరియు స్టార్టప్ ఇండియా ప్రముఖ అంతర్జాతీయ వీడియో సంస్థ URS మీడియా పరిశోధన ఆధారిత జాబితాలో ఈ స్టార్టప్ విద్యలో గ్రేటెస్ట్ బ్రాండ్గా ప్రశంసలు అనేది అందుకుందనమాట. ఇక్కడ చూడండి, విద్యలో గ్రేటెస్ట్ బ్రాండ్గా. ఓకేనా? అయితే ఈ యొక్క మాతృభాష కంటెంట్ మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్ను అందించడం ద్వారా సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి నెక్స్ట్ వేవ్ ప్రవేశ అడ్డంకిని ఛేదిస్తుంది. వారి మాతృభాషలో నేర్చుకోవడం అభ్యాసకులు అధిక గ్రహణ శక్తి, లోతైన శ్రద్ధ, ఎక్కువ కాలం ధారణ మరియు గొప్ప ఫలితాలను సాధించడంలో సహాయపడుతుంది అనమాట ఈ యొక్క నెక్స్ట్ వేవ్. ఇదంతా కూడా నెక్స్ట్ వేవ్ గురించి అండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వేవ్ భారతదేశం అంతటా కూడా 450+ జిల్లాల్లో నుండి చెల్లింపు చందాదారులను కలిగి ఉంది. అలాగే కేవలం 2 సంవత్సరాల్లో గూగుల్, అమెజాన్, నవిడా, అలాగే గోల్డ్మెన్ సాక్స్, ఒరాకిల్, డిలైట్ మరియు మరిన్నిటితో సహా 1250 కంపెనీలతో CCBP 4.0 అభ్యాసకులను నియమించుకున్నారనమాట. అంటే ఇక్కడ చూడండి, మీరు నెక్స్ట్ వేవ్లో కానీ జాయిన్ అయితే మీకు 1250 మంది అధ్యాపకులు ఉంటారు. వాళ్ళతో మీరు వర్క్ అనేది అంటే క్లాసెస్ అనేది చెప్పించుకోవచ్చు అనమాట. అయితే మీరు ఇక్కడ చేయవలసిన వర్క్ ఏంటి, మీరు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా చేరుతారనమాట ఈ యొక్క జాబ్లో. ఓకేనా? సో మేము సాంకేతిక స్థాయిలో పనిచేసే స్కేలు జూలై 22 నాటికి
సో 376 కోట్ల లెర్నింగ్ నిమిషాలు గడిపారు. అలాగే 69 కోట్ల కోడ్ పరుగులు. అలాగే నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు 370 CR లెర్నింగ్ నిమిషాలు గడిపారు. అలాగే 69 కోట్ల కోడ్ పరుగులు. అలాగే 4.2 బిలియన్ ప్లస్ API అభ్యర్థులు మా సర్వేచే నిర్వహించబడతాయి. సో ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క .comలో మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్ గురించి మీరు తెలుసుకోవచ్చు. అలాగే వార్తల్లో మా గురించి మరింత చదవండి. సో ఇక్కడ చూడండి, ఎకనామిక్ టైమ్స్లో ఇవ్వడం జరిగింది, CNBCలో కూడా, అలాగే యూనివర్సిటీలో, అలాగే VRC అంటే VCC సర్కిల్లో కూడా వీళ్ళకి మంచి పేరు గుర్తింపు అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మీరు ఈ పాత్రకి ఆదర్శంగా ఉంటారు అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఈ పాత్రకి ఏ విధంగా ఆదర్శంగా ఉంటారంటే విద్యార్థులకు వారి కెరీర్ నిర్ణయాలతో మార్గనిర్దేశం చేయడంలో మీకు ఆసక్తి ఉందా? అలాగే సంభావ్య అభ్యాసాల కోసం నెక్స్ట్ వేవ్ కోర్సులకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు పరిష్కరించేందుకు మరియు వేగంగా నిర్ణయం తీసుకోవడంలో వారికి సహాయపడడానికి మీకు సానుభూతి ఉందా? అలాగే నెక్స్ట్ కస్టమర్లతో ప్రత్యేక పరస్పర చర్యలు అనుభవాన్ని మీరు నిరూపించారు, అదనపు ప్రయోజనం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు అధిక వృద్ధి గల స్టార్టప్ వాతావరణంలో పనిచేయాలని చూస్తున్నారా అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు బిజినెస్ డెవలప్మెంట్ పాత్ర కోసం వెతుకుతున్నట్లయితే ఇక్కడ మీరు మీ పనిలో అర్థాన్ని కూడా కనుగొంటారు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఏం చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఒక మెంటర్గా గైడ్గా వ్యవహరించడం జరుగుతుంది. సంభావ్య అభ్యాసకులు కెరీర్ సలహాలు మూలంగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే కెరీర్ సలహాలు అందించడం మరియు CCBP 4.0 ప్రోగ్రాంలు వారి కెరీర్ను ఎలా వేగవంతం చేస్తాయనే భావాన్ని అందించడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి CCBPలో మీరు ప్రోగ్రాంల ప్రభావం మరియు ప్రత్యేకతను స్థాపించడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మీకు కేటాయించిన లీడ్ల కోసం మొత్తం విక్రయాలను ముగింపు జీవిత చక్రానికి బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. ఫోన్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు. ఓకేనా? ఇది ఉత్పత్తి ప్రదర్శన, విక్రయాలు ముగింపు మరియు అమ్మకాల తర్వాత సంబంధాల నిర్వహణ ఈ వర్గంలోకి వస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ లీడ్స్ అన్ని పరస్పర చర్యల యొక్క వివరణాత్మక డేటాబేస్ని నిర్వహించడం మరియు సంబంధిత బృందానికి లీడ్లను నాణ్యత స్థిరమైన అభిప్రాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. వారం రాబడి మరియు నమోదు లక్ష్యాలను చేరవేస్తుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ మనం దేనికోసం చూస్తున్నాం? సో ఇక్కడ అద్భుతమైన బెంగాలీ, గుజరాతీ, ఒడియా, కన్నడ, మరాఠీ, మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ అనేది ఉంది. సో ఈ యొక్క లాంగ్వేజ్ ఎవరికైతే వచ్చో, అంటే తెలుగు వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే APTS వారు తెలుగు వాళ్ళే కాబట్టి మిగతా లాంగ్వేజ్ ఎవరికైతే వచ్చో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, బెంగాలీ, గుజరాతీ, ఒడియా, కన్నడ, మరాఠీ, మలయాళం, తెలుగు, హిందీ, తమిళం. ఓకేనా? అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలన్నమాట. ఇంటర్పర్సనల్ ఎబిలిటీ మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి అయితే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అత్యంత అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు మరియు అత్యంత దృఢ సంకల్పంతో ఉండాలి. అలాగే అవకాశాలతో సులభంగా తత్సంబంధాలను ఏర్పరచగలిగే విశ్వసనీయ వ్యక్తులు, బలమైన సానుభూతి మరియు గొప్ప సహనం కలిగిన వ్యక్తులు అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సేల్స్ ఫంక్షన్స్ నిర్మించడం, అలాగే ఫీడ్బ్యాక్ను ట్రాక్ చేయడం, అలాగే టాస్కులను ప్రాధాన్యత ఇవ్వడం మరియు గడువులోని లక్ష్యాలను స్థిరంగా అధిగమించడంలో కూడా క్రమబద్ధమైన విధానం ఉన్న వ్యక్తులు అనేది కావాలి. అలాగే విక్రయాలు ఆలోచన విధానం, దాని భావి అభ్యాసాలకు నెక్స్ట్ వేవ్ యొక్క సమర్పణలను సమర్థంగా తెలియజేయడానికి మరియు ఆదాయ లక్ష్యాలను సాధించడానికి కూడా మీకు ఉండాలన్నమాట. అలాగే అన్ని సమయాల్లో అత్యధిక స్థాయి కస్టమర్ సేవను అందించాలనే అభిరుచి అనేది మీలో ఉండాలి. ఎడ్టెక్ డొమైన్లతో అమ్మకాల అనుభవం అదనపు ప్రయోజనం అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, తెలిసిన భాషలు అనమాట.
బెంగాలీ, గుజరాతీ, ఒడియా, అలాగే కన్నడ, మరాఠీ, మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ మాతృభాష. ఓకేనా, ఇవన్నీ ఇంగ్లీష్ ప్రావీణ్యం కలిగి ఉండడం వల్ల ప్రయోజనం అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడే పని ప్రదేశం ప్రస్తుతం ఇంటి నుండే పని చేసుకోవచ్చు మరియు అవసరమైనప్పుడు కార్యాలయానికి రావడానికి అనువైనదిగా ఉండాలి. 6 రోజులు అనేది పని ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో 6 రోజులు అనేది పని ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇంటి నుంచే పని అనమాట. ఓకేనా, సో అవసరమైనప్పుడు మాత్రమే మీరు ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా, గమనిక ప్రస్తుతం మేము బహుళ పాత్రల కోసం వివిధ అవకాశాలను కలిగి ఉన్నాము మరియు ఎంపిక ప్రక్రియలో మీ పనితీరు ఆధారంగా తుది ఉద్యోగ పాత్ర మరియు జీతం సిటీసీని మేము మీకు తెలియజేస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. సిటీసీ కూడా మీకు ఎక్కువ హైక్ చేసే విధంగా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం తెలుసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకున్న తర్వాత మీరు దీనికి డైరెక్ట్గా ఇదే ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీ దరఖాస్తును సమర్పించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీ రెజ్యూమ్ను అప్లోడ్ చేస్తే మీ యొక్క పేరు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కిందన యాడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మీ మొదటి పేరు, అలాగే మధ్య పేరు, చివరి పేరు, అలాగే ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబరు, అలాగే మీ యొక్క జెండర్ ఎంచుకోండి, మీ యొక్క ఏజ్, అలాగే మీ యొక్క భాషను కూడా ఎంచుకోండి. ఇతరులు ఉంటే దయచేసి పేర్కొండి. అలాగే ఆంగ్లంలో మీకు ఎంత ప్రావీణ్యం ఉందో అనేది కూడా ఎంచుకోండి. మీరు ప్రస్తుతం ఏదైనా కోర్సులు అభ్యసిస్తున్నారా లేదా అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రస్తుతం నెలవారీ జీతం ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఇదైతే మీకు అవసరం లేదనమాట. ఫ్రెషర్ అనేసి క్లిక్ చేసి అప్లై చేయండి. అలాగే ఇక్కడ ఐఎమ్ నాట్ రాబర్ట్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ దరఖాస్తును సమర్పించండి అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.